నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం నమస్కారం. ఎలా ఉందయ్యా మా ఘాటి? బాగుందా? భోజనాలు బాగా పెట్టారా? సుక్క మచ్చి తిన్నారా మీరు? మీరు తినుంటారు సుక్క మచ్చి. సుక్క మచ్చి బాగుందా? బాగా పెట్టారు, బాగా తిన్నాం. బాగా తిన్నట్టుగా కనిపించట్లేదు. మీరు అలాగే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ రోజు చూసి ఉండాలి, ఆ ఒక్క రోజే రోజు కాదు. అంటే ఒక్క రోజులోనే మార్పు జరిగిపోతుంది అనమాట. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఘాటి గురించి మీరు సినిమా తీశారు అంటే మొత్తం మాకు ఉండేటువంటి కష్టాలు ఏంటి అన్నీ మీరు ఈ కథ ద్వారా చెప్తున్నారని మాకు అర్థమైంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఏరియాలో. మొత్తం విలనిజము. అప్పట్లో మంచోడుగా ఉండేవాడు, ఈ మధ్య ఇలా మారిపోయాడు ఏంటి? ఏమైంది బాబు? నేను అప్పుడు చూసాను 30 Weddings 20 ఇవన్నీ చూసినప్పుడు. మొన్న మయసభ కూడా అంత మంచిగా ఉన్నావు, సడన్గా ఇలా మారిపోయి. అంటే ఈ సుఖం వచ్చి పడలేదా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఫుడ్కి, అక్కడ ఫుడ్ దొరకట్లేదు కదా. ఓహో, అందుకని నేను కాంపిటీషన్ యాక్టింగ్లో ఎక్కువైపోయిందేమో అనుకున్నాను. అందుకని ఈ ఈ అబ్బాయి అయితే మనకి తెలుగులో ఫస్ట్ టైం చూడ్డం. తమిళ్లో అయితే చూసాం, వాళ్ళ నాన్నగారి యాక్టింగ్ చూసాం, వాళ్ళ తాతగారి యాక్టింగ్ చూసాం, శివాజీ గణేశన్ గారు. అమ్మ అసలు ఘాటీలో మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు అప్పట్లో, కథలుగా చెప్పేవాళ్ళు. అన్ని అప్పట్లో తమిళ సినిమాలు కూడా చూసేవాళ్ళు కదా, దూరదర్శన్లో మధ్యాహ్నం 1 గంటకు వచ్చేది. అలాగే మీ నాన్నగారు అసలు గ్రేట్ యాక్టర్ అండి. మళ్ళీ మీరు కూడా చేస్తున్నారు. అది మా ఘాటీ గురించి అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అయ్యా. ఎలా మోసుకొని తిరిగేవాళ్ళం మేము. ఆవిడంటే అలా మోస్తుంటే కూడా అంత అందంగా ఉంది ఆవిడ. ఎలాంటి పాత్ర చేసినా ఆవిడ అందాన్ని మాత్రం ఎవరు చెరిపేయలేరు. సేమ్ టు సేమ్ నాలాగే. చాలా మంది అన్నారు నేను నడుచుకొని వస్తుంటే అనుష్క వస్తున్నట్టుంది అని. జోక్ లేకండి అని చెప్పేశాను నేను. కళ్ళు లేవా మీకు? ఊరుకో పాపం, హ్యాపీనెస్ ఎందుకు కూడా చేస్తున్నా. ఈయన క్యారెక్టర్లోనే ఉన్నట్టున్నారు, మనం పెద్ద పట్టించుకోనక్కర్లేదు. చూడండి, అది ఆ 4 చుక్కలు అవన్నీ కూడా పర్ఫెక్ట్. అసలు శిలావతిలా ఉన్నారు మీరు. నేను రాత్రిపూట కూడా చుక్కల ముగ్గులతో శుద్రపూసలు చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు ఘాటి అంటే ఆమె పేరు శీలావతి, మీ పేరేంటి కళావతి? ఎలా చెప్పారు సార్? మొహంలోనే ఉందా కళంతా. కళావతి మొత్తం నేనే. అంటే మొత్తం మా ఏరియాలో ఉండే వాళ్ళందరికీ చెప్పేసి వచ్చాను, మిమ్మల్ని కొన్ని అడుగుతానని. అడగమంటారా? అంటే కొంచెం మా ఘాటీలో ఉండి మేము కూడా డబ్బులు సంపాదించుకో ఐప్యాడ్లు అవి కొనుక్కున్నాం సార్. మేము అంటే ఏదో మోసుకొని తీసుకొని వెళ్తున్నాం కానీ మీరు అన్నటువంటి నాకైతే తెలియదు సార్. మేమైతే పద్ధతిగా పోయడం తరలించడం వాళ్ళ పని, బిజినెస్ వాళ్ళ బతుకులకు సెట్ కాదు. సినిమాల నుంచి అదే గొడవ, ఆయన బిజినెస్ చేయకూడదు ఘాటీలని. సార్ ఈయన పాత్ర పేరేంటి? విశ్వదీప్ గారు. ఈయనకు అన్నీ తెలుసు కదా సార్. తెలిసి కూడా నేను ఏదో అమ్ముతున్నానని చెప్తున్నారు.